దసరా నవరాత్రులు 9 రోజుల పాటు జరుపుకునే పవిత్ర పండుగ. ఈ ఉత్సవాల్లో నవదుర్గలను వివిధ రంగుల దుస్తులు, పుష్పాలతో పూజిస్తారు. ఏ రోజు ఏ రంగు వస్త్రం, పుష్పం అమ్మవారికి సమర్పించాలి. నవరాత్రులు 9 రోజుల పాటు జరుపుకునే పవిత్రమైన పండుగ. నవరాత్రి ఉత్సవాలు సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు చైత్ర, శారద మాసంలో, మాఘ, ఆషాఢ మాసాలలో జరుపుకుంటారు. అయితే ఆశ్వయుజ మాసంలో జరుపుకునే శారదీయ నవరాత్రే గొప్ప నవరాత్రులు. 2023 శారదీయ నవరాత్రులు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నుంచి, అంటే అక్టోబర్ 15వ తేదీ నుంచి ఆశ్వయుజ మాసం శుక్లపక్ష దశమి తిథి వరకు, అంటే అక్టోబర్ 23 వరకు 9 రోజులు. ఈ 9 రోజులలో ప్రతిరోజు దుర్గాదేవి ప్రత్యేక అలంకారంలో వివిధ రంగుల దుస్తులు ధరించి ఉంటుంది. ఈసారి నవరాత్రి ఉత్సవాల్లో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి, నవదుర్గలకు ఏ రంగు పూలు సమర్పించాలో చూద్దాం. మొదటి రోజు శైలపుత్రి గులాబీ. నవరాత్రి పండుగ గులాబీ రంగుతో ప్రారంభమవుతుంది. గులాబీ రంగు ఆనందం, సంతృప్తి, ఉత్సాహాన్ని సూచిస్తుంది. శైలపుత్రీదేవి ఒక హిమాలయ రాజు కుమార్తె. ఆమె గులాబీ రంగు దుస్తులు ధరిస్తుంది. ఈ రోజు భక్తులు శైలపుత్రీదేవికి గులాబీ పువ్వులు సమర్పించాలని సూచించారు. రెండవ రోజు బ్రహ్మచారిణి. తెలుపు. బ్రహ్మచారిణీదేవి శివుని కోసం కొన్నాళ్లు తపస్సు చేస్తుంది. ఆమె శాంతి, బ్రహ్మచర్యానికి ప్రతిరూపమైన తెల్లని వస్త్రాలు ధరిస్తుంది. బ్రహ్మచారిణీ దేవిని పూజించిన భక్తులకు శ్రేయస్సు, జ్ఞానము లభిస్తాయి. బ్రహ్మచారిణీ దేవికి మల్లెపూలు సమర్పించాలని సూచించారు. మూడవ రోజు చంద్రఘంట. చంద్రఘంట దేవి ఎర్రని వస్త్రాలు ధరిస్తుంది. ఇది ధైర్యం, బలాన్ని సూచించే రంగు. ఈ రోజు చంద్రఘంట అమ్మవారికి భక్తులు ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలని సూచించారు. నాలుగవ రోజు కూష్మాండ. నారింజ. ఈ అందమైన నారింజ రంగు బలం, సంభావ్యతను సూచిస్తుంది. కూష్మాండ దేవి కాంతికి మూలం కాబట్టి ఈ రంగు పూర్తిగా అమ్మవారికి అంకితం చేశారు. నవరాత్రులలో 4వ రోజున భక్తులు కూష్మాండ దేవికి కుంకుమ రంగు పుష్పాలను సమర్పించాలి. 5వ రోజు స్కందమాత. పసుపు రంగు కార్తికేయుడిని తన ఒడిలో ఉంచుకున్న స్కందమాతకు అంకితం చేశారు. ఆమె దివ్యమైన రూపంతో పసుపు రంగు దుస్తులు ధరించటానికి ఇష్టపడుతుంది. పసుపు రంగు తల్లి పోషణ స్వభావాన్ని చూపుతుంది. భక్తులు ఈ రోజు స్కందమాత పసుపు రంగు వస్త్రం, అదే రంగు పుష్పాలను సమర్పించాలి. 6వ రోజు కాత్యాయిని. ముదురు ఎరుపు. కాత్యాయిని దేవి ముదురు ఎరుపు రంగుతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రంగు అంకిత భావం, సంకల్ప శక్తిని సూచిస్తోంది. కాత్యాయిని దేవికి ఈ రోజు ముదురు ఎరుపు రంగు పువ్వులు, వస్త్రాలు సమర్పిస్తే వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. పెళ్లి కాని అమ్మాయిలు కోరుకున్న భర్తను పొందటానికి కాత్యాయిని దేవిని పూజించాలి. 7వ రోజు కాళరాత్రి. ముదురు నీలం. ముదురు నీలం అనేది కాళరాత్రి దేవికి సంబంధించిన రంగు. నవరాత్రి 7వ రోజున కాళరాత్రికి ముదురు నీలు రంగు, అదే రంగు పువ్వులు సమర్పించడం ద్వారా శత్రువులు, దుష్టశక్తుల నుంచి విముక్తి కలుగుతుంది. 8వ రోజు మహాగౌరి. ఆకుపచ్చ. ఆకుపచ్చ రంగు గౌరీదేవితో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఆమె హృదయాన్ని, ఆత్మను శుద్ధి చేస్తుంది. ఈ రోజున మహాగౌరికి ఆకుపచ్చని వస్త్రాలు సమర్పించి ఆకుపచ్చని దుస్తులు ధరించడం ద్వారా భక్తులు వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు. 9వ రోజు సిద్ధిదాత్రి. లేత గోధుమ రంగు. లేత గోధుమ రంగు స్పష్టత, శాంతిని సూచిస్తుంది. ఈ రంగు సిద్ధిదాత్రి దేవితో ముడిపడి ఉంటుంది. ఈ రోజున సిద్ధిదాత్రిని ఆరాధించే భక్తులకు అన్ని రకాల సిద్ధులు, తంత్ర సంస్కారాలు లభిస్తాయి. ఆమె జీవితంలో స్పష్టతను తెస్తుంది. ప్రజలు జీవితం పరమార్థాన్ని అర్థం చేసుకుని ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు.